బ్రహ్మేశ్వర సాక్షాత్ మహారస్మి శ్రీ మహాకాయ సూర్యకోట సమర్పణేదేవ సర్వకార్యేషు సర్వదా. శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాలు మనం ఇందా చెప్పుకున్నట్టుగా శృంగేరి పీఠం కర్ణాటక, ఇటు గుజరాత్, తర్వాత జమ్మూ, అటు మళ్ళీ ఒరిస్సా. ఈ 4 పీఠాలు దర్శనం చేసుకుంటే మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. అలా మనం తొందరలో ప్లాన్ చేసుకుని 4 పీఠాలు దర్శనం చేద్దాము. దీనిలో ఉపపీఠం అయిన మన కాంచీపురం ఉపపీఠం అంత ఫేమస్ అవ్వడానికి కారణం చంద్రశేఖర సరస్వతి స్వామి. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అంటే మనకి 52వ గురువు గారు. శంకరాచార్యుల వారి నుంచి గురు పరంపర నడుస్తున్నప్పుడు 52వ గురువు గారు చంద్రశేఖర సరస్వతి స్వామి. నడుచుకుంటూ ఇండియా మొత్తం తిరిగారు, ఎక్కడ బండి ఎక్కలేదు ఆయన. సన్యాస దీక్ష నియమాలు స్ట్రిక్ట్గా ఫాలో అయిన స్వామి. అంతకుముందు వాళ్ళు ఫాలో అయ్యారు. దాని తర్వాత ఇప్పుడున్న స్వాములు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి బండ్లకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ మనకి నియరెస్ట్ దగ్గరగా ఉన్న స్వామి ఎవరంటే చంద్రశేఖర సరస్వతి స్వామి. ఆ స్వామి వారు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. జమ్మూ అండ్ కాశ్మీర్లో టెంపుల్ ఉందనుకోండి, ఇక్కడ తమిళనాడు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ బై వాక్ వెళ్ళేవాడు. అలా ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్నిటికీ ఆయన వెళ్ళారు, అభిషేకాలు చేశారు. సన్యాస దీక్ష నడిచే దేవుడు అంటారు, అందుకే ఆయన. ఆ స్వామి ఇలా పిలిస్తే దేవుడు పలుకుతాడు. మరి ఆయన సాధన ఎలా ఉంది? నిజంగా కఠినమైన సన్యాస దీక్ష ఫాలో అయ్యి చూపించారు. మన అక్కడ అరుణలో మీకు చూపించారు. స్వామి అక్కడ పైన పటం ఉంటుంది స్వామివారు. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు పెరివా అంటారు తమిళనాడులో. ఆయనే మనకి నడిచే దేవుడు అని బాగా తెలుసు అందరికి తెలుసు. అయితే నడిచారు భూమత్వం ప్రదక్షిణ ఇండియాలో. అలా స్వామివారు చేశారు. అయితే ఎందుకు పర్టికులర్ ఏంటంటే ఆ స్వామివారు జనరల్గా ఇలా మాట్లాడుతూ ప్రవచనాలు ఇస్తూ ఉపన్యాసాలు చెప్తూ ఒక చిన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటి అంటే ఒరుపిడి అరిసి. ఒరుపిడి అరిసి అని. ఒరుపిడి అరిసి అంటే ఒక పిడికిలి బియ్యం. ఒక పిడికిలి బియ్యం. ఏం జరుగుతుంది ఒక పిడికిలి బియ్యం అంటే? దీని స్వామివారు చెప్పింది ఏంటంటే ఒక్క పిడికిలి బియ్యం తీసి పెట్టి దేవుడి దగ్గర, అది ఎవరన్నా వేద పాఠశాలలో లేదంటే ఎక్కడైనా దానం చేయడము, ఈ విధంగా చేస్తే పుణ్యం. అన్నదానం చేస్తాం కదా, అలాంటిది ఒక సంకల్పంతో స్వామి చెప్పారు. ఎందుకంటే రోజు ఇంట్లో బియ్యం ఉంటుంది, లేకుండా ఎవరు ఉంటారు కదా. అలానే దాంతోపాటు ఉంటే బియ్యం ఇయ్యరు కదా, కొంచెం కూరగాయలను కందిపప్పు ఏదో మనకి దానం చేసినట్టుగా. అలా నెల వరకు ఒక డబ్బా పెట్టుకోవాలి దేవుడిది. దాని దేవుడు పట్టం ఏదో చిన్నది పెట్టుకోవాలి. ఓ పిడికల బియ్యం రోజు వేయడం. దాంతోపాటు 30 రోజులు అయ్యాక ఒక కేజీ 2 కేజీలు బియ్యం అవుతుంది కదా, ఆ కేజీ 2 కేజీల బియ్యానికి కొంచెం కందిపప్పు కూరగాయలు యాడ్ చేసి అదన్నీ తీసి ఎవరికో గుళ్ళోనో ఓ పూజారికో ఏమీ లేని వాడుకో వేద పాఠశాలలకో దానం చేశారు. అర్థమైందా? అయితే ఏంటి మరి మనకు ఒక డౌట్ ఉంది కదా, మరి నాకేంటి? మనకు మంచి లక్షణం ఉంది కలియుగంలో, ఏం చేసినా నాకేంటి కదా. గుళ్ళో కూడా పేరు రాయించుకోవాలి, ఏది ఇచ్చినప్పుడు పేరు రాయించుకోవాలి, వినాయకుడి దగ్గర పేరు రాయించుకోవాలి, అన్ని చోట పేరు రాయించుకోవాలి. మనం పెద్ద దొంగలు దేవుడు పేరు రాయించకుండా ఆయన వస్తువులు ఇచ్చి మన పేరు రాయించుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చి నా పేరు రాయించుకుంటాను, తప్పు. అలా పేరు రాయించే కాన్సెప్ట్ మర్చిపోండి. పేరు ఎక్కడ రాయించదు. కాకపోతే శాస్త్రంలో ఒక ధర్మం ఉంది, 6వ వంతు మీ పేరు రాయించుకోవచ్చు. 6 భాగాలుగా ఏదైనా మీకున్న మొత్తం డబ్బును 6 భాగాలు చేస్తే 6వ వంతు అంటే సే ఎగ్జాంపుల్ 80,000 ఉంది మీ దగ్గర, ఓకేనా? దాన్ని 6 భాగాలు చేస్తే 3,000 మీ పేరు కొట్టుకోవడానికి వాడుకోవచ్చు. అంటే నేను ఏదైనా దానం చేసి 3,000 పలానా వాడు దీనికి ఇచ్చాడని నేమ్ రాయించుకోవచ్చు. అంతేకాని మిగతా 15 వంతులు 5 వంతులు మీరు ఎక్కడ మీ పేరు రాకూడదు. అంటే ఎందుకు అలా మరి చెప్పారు? శాస్త్రంలోనే ఎందుకు చెప్పారు పేరు కూడా వాడుకోవచ్చు? జనాలు వాడుకోవచ్చు. ఎందుకు చెప్పారంటే మిమ్మల్ని చూసి ఇంకోటి దాన్ని ధర్మ ప్రచారం అలా జరగాలంటే మంచి కార్యక్రమాలు చేయడానికి అక్కడ వాడచ్చు అని అన్నారు. అలా సరే. ఒరుపిడి అరిసి అనేదాన్ని ఏంటి అంటే మనం ఇక్కడ కూడా సమితిలో స్టార్ట్ చేసాం. రీజన్ ఏంటి అంటే అన్నదానం రోజు చేయగలుగుతామా? చేయలేదు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే రోజు అన్నదానం చేసిన పుణ్యం పడుతుంది. మీరు రోజు ఒక బియ్యం తీసి డబ్బాలా పెట్టి చేయగలిగితే చేయండి. అలా వీలు కాని వాళ్ళు బిజీ షెడ్యూల్ కదా, మనం చాలా బిజీ, మంచి పనులన్నిటికీ చాలా బిజీగా ఉంటాం మనం. అదే సాయంత్రం 5కి ఇలా చాలా టైం ఉంటుంది. 2 hours 3 hours తెలియ కూడా గడిచిపోతుండే మనకి. నేను కూడా ఇలా అనుకుంటూ 2 hours గడిపేస్తాను. కానీ నాకు 5 నిమిషాలు ఒక బియ్యం తీసేయడానికి నాకు ఎగ్జామ్స్ ఉంటే ఎలా గుర్తుంటుంది, నేను జాబ్కి వెళ్ళాలి ఎలా గుర్తుంటుంది, నాకు ఎన్నో పనులు ఇది ఎలా గుర్తుంటుంది. ఒకవేళ మర్చిపోతే రోజు రాత్రి పొద్దున ఫోన్ చూడడం మర్చిపోతున్నావా? వేరే పనులు ఏమైనా మర్చిపోతున్నావా? మరి అన్ని దానికంటే ఇంపార్టెంట్ అయిన పనేమో మర్చిపోతానంటున్నావు. అసలు వేస్ట్ నాన్సెన్స్ పనేమో గుర్తుంచుకుంటున్నావు. మరి ఎక్కడ నుంచి ఉంటున్నావు? దీన్ని బట్టి
ఎందుకు రావాలి దేవుడు మన దగ్గర? అసలు ఎందుకు రావాలి? మళ్ళీ అసలు మొహం కూడా చూడకూడదు మనం చేసే పనులకి. అవునా కాదా? ఆయన ఇంపార్టెంట్ అని దేవుడా పొద్దున కష్టం పరిగెత్తుంది ఆయన దగ్గరే. ఈసారి కష్టం వస్తే మొబైల్ పెట్టుకుని దానికి పువ్వు, దాని చెవులో పువ్వు పెట్టి దానికి ఒక అగరబత్తి తిప్పి కొబ్బరికాయ కొట్టాను, కాపాడుతామని చూద్దాం. కాపాడుతా? అదే కొంప ముంచుతున్నాం. రోడ్డు మీద పడేస్తుంది జీవితం మొబైల్ నిర్మమాటంగా. తెలియట్లేదు మనకు డిఫరెన్స్ ఏది. కలి ఇలా కూడా తయారవచ్చాం, మొబైల్ రూపంలో అందరి జీవితాల్లోకి వచ్చాడు కలి. ఆయన కూడా టెక్నాలజీ వాడచ్చు కదా. మనమే 5G 6G వచ్చి ఆయన 20G 30Gలో ఉన్నాడేమో తెలియదు మనకి. మనం పాడు చేయడానికి ఈ రూపంగానే వస్తాడు. మీరు అప్పుడు ఏం చేయాలి? మొబైల్లో దేవుడి పెట్టాలి, భజగోవిందం భజగోవిందం పెడితే ఆయన పాల్గొంటాడు ఉంటాడు. ఇలా ఏదో వాడండి, మీకు కూడా బుర్రలు ఉన్నాయి కదా, తెలివైన బుర్రలే. అయితే అలా కాలి వాళ్ళు మీరేం చేస్తారంటే పౌర్ణమి వెళ్ళిన నెక్స్ట్ డే స్టార్ట్ చేసుకోండి, లేదా అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే పాడ్యమి అంటారు. లేదా అమావాస్య వెళ్ళాక స్టార్ట్ చేయండి, పౌర్ణమి వెళ్ళాక స్టార్ట్ చేయండి. అమావాస్య వెళ్ళాక స్టార్ట్ అయితే మళ్ళీ అమావాస్యకి 30 days, పౌర్ణమి వెళ్ళాక స్టార్ట్ అయితే మళ్ళీ పౌర్ణమికి 30 days ఉంటాయి. మీరు ఆ 30th day 30 వేయండి ఇలా చేతితో బియ్యం ఒక డబ్బాలో. నిజంగా రోజు వీలవ్వని వాళ్ళ గురించి మాట్లాడతారు. ఫస్ట్ డే వేయండి, ఓకే. మీరు బిజీగా ఉన్నారు కానీ మీ పని. పౌర్ణమి రాగానే గుర్తు రావాలి, అమావాస్య రాగానే గుర్తు రావాలి. ఏంటంటే అమావాస్య పౌర్ణమి మీరేం చేయాలి? టక్క 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 ఆ 29వ 30వ దాన్ని వేసి ఆ దగ్గర పెట్టుకొని, ఉట్టి బియ్యం ఎవరు తిండుగా దానికి కందిపప్పు, లేదా ఆ వండుకునేవాడు ఎవరైతే ఉంటారో దానికి అన్నానికి ఏం కావాలో కూరగాయలు దానికి ఇవ్వచ్చు. లేదా అలా కుదరదు అనుకోండి, రోజు 1 రూపీ కాయిన్ వేస్తూ ఊరండి, ఒక బాక్స్ పెట్టుకోండి, 30 days 30 rupees అవుతుంది. అలా చేయొచ్చు. లేదు 30 రూపాయలకి ఏమొస్తాయండి, 100 రూపాయలు ఇచ్చేద్దాం, లేదు నెలకు 100 రూపాయలే కదా. 30 పిడికిళ్ళు బియ్యం, 30 పిడికిళ్ళు బియ్యము 100 రూపాయలకి మనం ఆస్తంతా కరిగిపోయి రోడ్డు మీదకి వస్తామా?